అందరికీ నమస్తే. ఇంట్లో కుంపటి ఎంత డేంజర్గా ఉంటుంది. ప్రస్తుతం గవర్నమెంట్లో ఆ కుంపటే నడుస్తుంది. అసంతృప్త జ్వాలలు మండిపడుతుండ్రు. అంటే జ్వాలలు బయటకు వస్తున్నాయి, మంటలు. వాళ్ళ అసంతృప్తిని బయట పెట్టుకుంటున్నారు. ఎందుకు వస్తుంది అంటే గవర్నమెంట్లో అసంతృప్తి పరిపాలకుడు ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. ఇక్కడ పరిపాలకుడు ఫెయిల్ అయినని జనం చెప్పడమో ప్రతిపక్షం చెప్పడమో కాదు, సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు, సొంత పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. అసలు ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఏమవుతుంది, ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి మారుతాడా, ఇది కాదు ఇష్యూ. అసలు ఉన్న వ్యవస్థ ఏం నడుస్తుంది, వీళ్ళందరూ ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎందుకు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఈ కాంగ్రెస్లో కకావికలం, గవర్నమెంట్లో సర్కారులో ఏం జరుగుతుంది, ఇంతమంది ఇంత అసంతృప్తిగా ఓపెన్గా బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీని మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక్కరు మాట్లాడలే, రాజగోపాల్ రెడ్డి మాట్లాడేసిండా, మునుగోడు ఎమ్మెల్యే. అసలు మా కాన్స్టిట్యూన్సీకి డబ్బులే వస్తలేవు, మినిస్టర్లు సీఎం లేనా, మేము లేని మీరెక్కడా, ప్రభుత్వం అంటే మేము కూడా అందులో భాగమే కదా అని ఆయన మాట్లాడేసిండా. విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌన్సిలర్ మాట్లాడిందా. అమరవీరులకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, జనాలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, అసలు ఏం చెప్పాలి జనాలకు, మనమే కదా హామీలు ఇచ్చింది, ఏంది మన కథ అని అడిగింది ఆమె. ఎవరు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎక్కడ ఉన్నా డబ్బులే కావాలి, డబ్బులుంటే తప్ప పని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో క్యాష్ అండ్ క్యారీ అని చెప్పిండు ఆయన. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు లేకపోతే ఏమి చేయలేమని. అంటే ఒక పార్టీలో కానీ ఒక ప్రభుత్వంలో, పార్టీలో అంటేనేమో అది వాళ్ళ రాజకీయం, కానీ ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు ఇంత అసంతృప్తి డైరెక్ట్గా ఓపెన్గా. దీన్ని ఏ విధంగా లెక్కలేసుకోవాలి, దేనికి ఇండికేషన్ ఇది? ఎప్పుడైనా సరే ప్రభుత్వం అస్థిరతకు ముందు జరిగేది ఇదే. ప్రభుత్వం అస్థిరతకు గురయ్యే ముందు జరిగే ఫస్ట్ స్టెప్ ఇది. ఈ స్టెప్ తర్వాతనే ఇంకా అసంతృప్త జ్వాలలు, ఇంకెక్కువ మంది అసంతృప్త జ్వాలలు రగిలిస్తారు, ఎక్కువ మంది బయటపడతారు. అది గవర్నమెంట్ డీస్టెబిలైజ్ కానీ ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే అస్థిరత, ప్రభుత్వమే కింద మీద, లేకపోతే ఒక ముఖ్యమంత్రి సీటే కింద మీద బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే దాని అర్థం అదే కదా. అసలు ఇట్లాంటి అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ముఖ్యమంత్రే కదా పరిపాలకుడు, మంత్రులంతా పరిపాలనలో భాగమే, కానీ దాన్ని మొత్తం నడిపించేది ముఖ్యమంత్రి. ఇట్లాంటి రాకుండా చూసుకోవాలి. కానీ 2.5 సంవత్సరాల గవర్నమెంట్లోనే ప్రతిపక్షాలు ఆరోపణ చేయొచ్చు, జనాలు మాట్లాడుకుంటుండొచ్చు, కానీ సొంత పార్టీలు మాట్లాడుకున్న తర్వాత ఇంకా కంట్రోల్ ఇంకెక్కడ ఉంది? కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లోకి రేవంత్ రెడ్డి పోయిండు. ఇప్పుడు వీళ్ళ పార్టీతో అంటగాగుతున్న సిపిఐ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు, మాకు డబ్బులు వస్తలేవని. ఇంకేం కావాలి అంతకు మించి? వీళ్ళ పార్టీతో అంటగాగుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు, ఏం చేస్తలేరు, 2.5 సంవత్సరాలు అయింది, నో డెవలప్మెంట్, నో అసలు ఏమీ లేదు. ఇది సొంత పార్టీలు మాట్లాడేందుకు జనాలకు ఇంకా బాగపోతుంది. ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం అనొచ్చు, ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళకి ఏదో అక్కస్తో మాట్లాడుతున్నా అనుకోవచ్చు. సొంత పార్టీలు మాట్లాడినప్పుడు జనాలు కూడా రీచ్ అవుతాయి. కార్యకర్తలు కూడా అర్థమైపోయింది కదా, జనాలు కూడా అర్థమైపోయింది కదా ఏమవుతుంది గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్ ఎట్లా ఫెయిల్ అయిపోయిందని. ఏ ప్రభుత్వం డీస్టెబిలైజ్ అయినా జరిగేది మొదటి స్టెప్ ఇదే ఉంటుంది. ఎవరి ప్రభుత్వంలో అయినా అసంతృప్తితోనే స్టార్ట్ అవుతుంది మిగతా వ్యవహారాలంతా కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది స్టార్ట్ అయింది. ఏ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ పథకం ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలే తీవ్రమైన అసంతృప్తితో అసలు ఏం చేస్తలేరు అంటే వాళ్ళని కంట్రోల్ చేసే సిచ్యువేషన్, ఎనర్జీ కూడా వీళ్ళ దగ్గర లేదు. వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం మీరు మాట్లాడకండి అని చెప్పే అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు, మీరు ఏం స్కీమ్స్ అమలు చేస్తున్నారో చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కనీసం మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఎందుకు మీరు ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మీకు ఏం కావాలి, అవును మీరు చెప్పింది కరెక్టో తప్పో ఏదో ఒకటి, దీన్ని ఇట్లా మేము సొల్యూషన్ చేద్దామనుకున్నా చెప్పే అది కూడా లేదు. మెయిన్గా సీఎం క్రెడిబిలిటీ కోల్పోయినప్పుడు ఇట్లాంటి అసంతృప్తి వ్యవహారాలంతా కూడా బయటకు వస్తాయి. క్రెడిబిలిటీ అంటే అవతలైన చేస్తాడు, చూద్దాం, ఆగుదాం, ఇప్పుడే కదా బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి చూద్దాం అన్నప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఆయన క్రెడిబిలిటీ కోల్పోయినప్పుడు ఇట్లాంటి విషయమే. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, నమ్మకం. గట్టిగా చెప్పాలంటే నమ్మకం. జనాలకి ఎట్లా నమ్మకం లేదు, నిన్న కూడా చెప్పినాను నేను, జనాలకు నమ్మకం లేదు. ఏదైనా పెట్టుబడి పెడదాము అంటే పైసలు ఉన్నాయి జనాల దగ్గర, కానీ ఒక బిజినెస్ చేద్దామంటే నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం ఏమైతుందో తెలియదు, ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, నిద్రపోతే ఏ నిర్ణయం తీసుకుంటూ తెలియదు, పొద్దుగాల ఏ నిర్ణయం తీసుకుంటూ తెలియదు, సాయంత్రం నిర్ణయం తీసుకుంటూ తెలియదు. అంటే ఈ ప్రభుత్వమే స్టెబిలైజ్ కాలేదనేది జనాల్లో ఉన్న అభిప్రాయం.
ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల స్పీచ్తోన అదే విషయం అర్థమవుతుంది. అని ఎమ్మెల్యేలే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని చెప్తుంటే ఇక ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? ఈ అసంతృప్తి జ్వాలలు రోజు రోజుకు బలపడే వాతావరణం కనిపిస్తుంది, వీక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తలేవు. అంటే వీళ్ళు ఈ సమస్యలు పరిష్కారం చేస్తారు అన్న నమ్మకం కూడా ఎవరికి కలుగుతలేదు. అటువైపు అడుగులు కూడా ఏం పడతలేవు. ఇది రాను రాను రోజులు గడిచే కొద్దీ ఎలక్షన్కు దగ్గర పడుతుంది టైం. అసంతృప్తి కూడా అట్టే పెరిగిపోతుంటుంది. ఇంత దారుణంగా పెట్టుకొని రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని ఎట్లా చెప్పుకుంటున్నా అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకోలేదు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఎప్పుడు నేనే ముఖ్యమంత్రి అవుతున్నా, మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతున్నా అని సంవత్సరం పరిపాలన కాకముందు నుంచి ఏం మొత్తుకోలేదు. ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూగా ఎక్కువ కాలం పరిపాలించింది కేసీఆర్. సరే, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ కావచ్చు, లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు మేమే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాం, మళ్ళీసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్తారు. అది విశ్వాసం కలిగించడానికి. కానీ నేనే ముఖ్యమంత్రి అవుతున్నా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతున్నా, అది కూడా వాళ్ళు 1,00,000 పనులు చేసుకుంటా, డెవలప్మెంట్ చేసుకుంటా, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా మాట్లాడింది. ఇప్పుడు మీ సొంత ఎమ్మెల్యేలే ఇట్లా మాట్లాడిన తర్వాత ఇవి ఎక్కడ దాకా పోతాయి? అసలు దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఏం కనిపిస్తలేదు. అది ఎక్కడికి దారితీస్తో కూడా అంచనా వేయలేదు. మొదలే కాంగ్రెస్ గవర్నమెంట్, మొదలే కాంగ్రెస్. దీనిలో ఎవరు లీడర్ కాదు, ఎవరికి వాళ్ళే ఉంటారు. వాళ్ళలో ప్రాంతీయ పార్టీలు ఇట్లాంటి అవకాశం ఉండదు. వాళ్ళు నిజంగానే అసంతృప్తి ఉంటే అది ఎక్కడో దగ్గర వాళ్ళే పోయి చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ ఉండదు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి స్టెమినా, రేవంత్ రెడ్డి పరిపాలన బలం, పరిపాలన పైన క్వశ్చన్ మార్క్ కదా. ఆయన పరిపాలన సామర్థ్యంకి ఒక ప్రశ్న కదా ఇది. మన ఇంట్లోనే మనల్ని ఫెయిల్ అయినరు అని అన్నారంటే ఇక బయట వ్యవహారం ఏముంటుంది? బయట వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినని అంటారు. కానీ మీ సొంత పార్టీలో ఉన్నవాళ్ళు, మీ సొంత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మీరు వాళ్ళ సపోర్ట్తోనే సీఎం అయినరు. ఎమ్మెల్యే లేకపోతే సీఎం కాడు కదా. వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. అసలు వాళ్ళని కంట్రోల్ చేసే బలం కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్తున్న ఇష్యూస్ కూడా, వీళ్ళు చెప్తున్న అంశాలు కూడా అవేమీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కాదు. నియోజకవర్గాలకు డబ్బులు వస్తలేవు, అధికారుల స్పందన లేదు, ప్రజా సమస్యలు పరిష్కారం అయితే లేవు, ఇవే కదా మాట్లాడింది వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు. ఇక్కడ ఏదో మిస్ అవుతుంది గవర్నమెంట్లో. అంటే సీఎంఓ సెంట్రిక్గా మొత్తం పరిపాలన నడుస్తుంది. మంత్రులకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది. గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతున్నారు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో నాకు అంతకుముందు బాగుంటుండే, ఇప్పుడు ఎవరు చెప్తలేరు అన్నాడు. గ్రూప్ రాజకీయాలు పెరిగినాయి, గవర్నెన్స్ స్లో అయిపోయింది, ప్రజల నమ్మకం తగ్గింది. ఇవన్నీ గవర్నమెంట్ మీద ఇవన్నీ విమర్శలు కాదు, హెచ్చరిక డైరెక్ట్గా. ఇవి హెచ్చరిక లాంటిదే. వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే అవి గట్టి హెచ్చరిక. ఈ ముందు మళ్ళీ ఈయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలి, మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే ముందు ఎమ్మెల్యేల నమ్మకం గెలుచుకోవాలి కదా. లేకపోతే ఈ అసంతృప్తి రేపు పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. చాలా పెద్ద కారణం అవుతుంది. అందరూ బయట చెప్పపోవచ్చు. మన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే మొత్తం బల్లలు తెరుస్తున్నారు మిగతా వాళ్ళందరూ. దాని అర్థం ఏంది? వాళ్ళు కూడా ఆయన మాట్లాడే మాటలకు మద్దతు తెలుపుతున్నామని అర్థం. మరి అట్లాంటి సందర్భాలలో మీ పరిపాలన ఏమని క్వశ్చన్ చేస్తారు, ఏమని మార్కులు వేస్తారు, మీ ప్రభుత్వం ఏం నడుస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. తెలంగాణ ప్రజలు మార్పు 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 అని ఓట్లు వేసిండ్రు. కానీ మీ ఈ రకమైన మార్పు చూపిస్తారని వాళ్ళు ఊహించలేదు. కనీసం వాళ్ళు ఆశించిన దానిలో ఒక మనిషి 100 మార్కులు మొత్తం ఎగ్జామ్ రాస్తే కనీసం 35 మార్కులను తెచ్చుకోవాలి కదా. 5 మార్కులు 6 మార్కులు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇక సొంత ఎమ్మెల్యేలే ఇంత అసంతృప్తితో బయటికి మాట్లాడుతున్నారంటే మీ పరిపాలనకు మార్కులు ఎన్ని పడతాయి? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం. ఇది వాళ్ళు ఏదో ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా, ఏదో రాజకీయం కోసం మాట్లాడిన అనుకోని ఛాన్స్ లేదు. ఇది రేవంత్ ప్రభుత్వానికి 100% హెచ్చరికనే. ఇది ముందు జరగబోయే పరిణామాలకు, పాలిటిక్స్కు ఇది ఒక బేస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.